ఆవరణ వ్యవస్థలో మార్పులు. జీవులు వాటి అవసరాలకు అనుగుణంగా పరిసరాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పులు ఇతర జీవులను ప్రభావితం చేస్తాయి. జంతువులు మొక్కలను, ఇతర జంతువులను తినడం వలన ఆవాసంలోని జీవుల సంఖ్యను తగ్గిస్తాయి. ఉదాహరణకు, పక్షుల ఆవాసంలో చాలా కీటకాలు ఉంటాయి. పక్షులు కీటకాలను తినడం వలన కీటకాల సంఖ్య పెరగకుండా చేస్తాయి. దీని వలన పక్షుల ఆవాసం మరియు మొత్తం ఆవరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి స్థిరంగా ఉంటుంది. కానీ కీటకాలను తినే పక్షుల సంఖ్య ఎక్కువ అయితే కీటకాల సంఖ్య తొందరగా తగ్గిపోతుంది. తద్వారా పక్షులకు సరిపడే ఆహారం దొరకదు. ఇటువంటి సందర్భాలలో కొన్ని పక్షులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాయి. ఇవి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆవరణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. ఇవి వెళ్ళినటువంటి ఆవరణ వ్యవస్థ తిరిగి సమతాస్థితికి వస్తుంది లేదా ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. బలమైన గాలులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు